నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియా స్టార్ అశు రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా పుణ్యమా అని అశు రెడ్డి 10 కోట్ల మేరకు టోపీ పెట్టి పరారీలో ఉంది. తాజాగా వివాదాల్లో చిక్కుకున్న అశు రెడ్డిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు మనం చూద్దాం. బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ సోషల్ మీడియా స్టార్ అశు రెడ్డిపై సంచలన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లండన్ లో నివసిస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తి అశు రెడ్డి తనను ప్రేమ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిందని వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 8 ఏళ్లుగా తన నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిందని లండన్ నివాసి ధర్మేంద్ర ఆరోపించారు. కేవలం అశు రెడ్డి మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ మోసంలో భాగస్వాములు అయ్యారని ఆయన పేర్కొన్నారు. తన డబ్బుతోనే ఆమె విలాసవంతమైన ఇల్లు, కారు మరియు బంగ్లాలను కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. ఇప్పుడు అశు రెడ్డి ధర్మేంద్ర మధ్య జరిగిన ఆడియో కాల్ రికార్డింగ్ ను మనం విందాం. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది. అయితే ఇప్పటి వరకు ధర్మేంద్ర వర్షన్ని మాత్రమే విన్న మనం ఇప్పుడు అశు రెడ్డి తండ్రి ఏమంటున్నాడో విందాం. మాకు 2021లో ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. వస్తే ఇలాగ మేము సత్యనారాయణమూర్తి గారండి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం, ఒకసారి మీతో పాటాడాలండి పాప సంబంధం గురించి అన్నారు. అడిగా మా పాప మీకెలా తెలిసిన అడిగామండి. అడిగితే పాపన బాబు కొలీగ్స్ అండి అబ్రాడ్లో, సో వాళ్ళిద్దరికి నచ్చిందండి అంటే అయితే ఫోన్లో ఎందుకు రండి అయితే మాట్లాడదాం అని అన్నామండి. సో ఇంటికి వచ్చారు. ఆ రోజు వస్తే కూర్చున్నారు. ఆయన తోడలుడు వచ్చారు ఇంటికి. ఇది 2021లో జరిగిందండి. వచ్చిన తర్వాత అంతా బాగా మాట్లాడారు 1 అవర్. వాళ్ళు మాకు ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పారు, కాకినాడ వాళ్ళది బేసు. నేను అడిగాను ఏం చేస్తుంటారంటే మాది ఫైనాన్స్ కంపెనీ అని చెప్పారు. సరే అని చెప్పి మేము అన్ని ప్రపోజల్ అంతా మేము స్టడీ చేస్తూ ఉండి, నాన్నగారు ఉన్నారు అప్పుడు. నాన్నగారు ఏమన్నారంటే మేము అన్నీ కబురు పెడతా ఉండి మళ్ళీ మీకు అవసరమైతే మేము వస్తూ ఉండి అన్నారు. రండి మీరు కూడా మా గురించి తెలియాలి కదా అన్నారు. తప్పకుండా వస్తూ ఉన్నాం. ఇది అయిపోయిన ఒక 2-3 months తర్వాత అక్కడ నాకు వెల్ విషర్స్ ఉన్నారండి. నేను కాకినాడ వెళ్దాం అనుకున్నాను, అసలు వాట్ స్టడీ చేద్దామని. వెళ్దాం అంటే ఈ లోపల ఎందుకైనా మంచిదని మనకు తెలిసిన ఫ్రెండ్స్ 2-3 ఉంటే వాళ్ళని అడిగాను నేను. ఇలాగ కాకినాడ నుంచి ఇలా వచ్చిందండి సోయన్స్ అంటే ఏంటండి బ్యాక్గ్రౌండ్ అంటే అబ్బా వాళ్ళది డైలీ ఫైనాన్స్ అండి, వాళ్ళ మీద కాల్ మనీ కేసులు కూడా ఉన్నాయండి అని చెప్పారండి. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే అప్పుడు తండ్రి గురించి పక్కన పెట్టండి, అబ్బాయి సంగతి ఏంటని అడిగానండి. అబ్బాయి అబ్రాడ్లో ఉంటాడు కదా, మనకేం ఇబ్బంది ఉంటుంది అబ్బాయితోటి అని ఉద్దేశంతో అడిగాను. అడిగితే అబ్బాయి మీద కూడా అప్పటికి ఏదో డైవర్స్ కేసు రన్ అవుతుందండి. హీ వాజ్ మ్యారీడ్. ఆయన మ్యారేజ్ కూడా ఎవరికి చేసుకుంటాట, వాళ్ళ సిస్టర్ హస్బెండ్ చెల్లెల్ని. దే ఆర్ ఫ్రమ్ యానం ఇట్ సిమ్స్. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ యానంలో చాలా మంచి సంబంధం అండి, అమ్మాయిని టార్చర్ పెట్టి వదిలేసాడండి అని అన్నారు. వదిలేసి లీగల్గా ఏదో రన్ అవుతుంది కేసు అని చెప్పారు. దిస్ ఈజ్ ఇన్ 2021. సో ఇవన్నీ తెలిసాక నేను తగ్గిపోయాను, వచ్చేసాను. కాకినాడ వెళ్ళలేదు, ఇంకా వెళ్దాం అనుకున్నాను, డ్రాప్ చేసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే ఏంటి వస్తా ఉన్నా రాలేదంటే మేము చెప్తామని కావాలనే నేను డిలే చేశాను. ఎందుకంటే ఈ రకంగా వాళ్ళు మనకెందుకు ఇవన్నీ వాళ్ళ పర్టికులర్స్ అని చెప్పి అవాయిడ్ చేయడానికి
నేను అన్నాను చూస్తామండి, టైం లేదు, నాన్నగారికి ఇంకా ఆలోచిస్తున్నారు అది ఇదని. సమ్హౌ డ్రాగింగ్ ఆన్. వన్ ఫైన్ డే మళ్ళా ఒకరోజు డిమాండ్ చేశారు, ఏంటి వస్తున్నారు? మాకు ఇష్టం లేదండి, మీరు అన్నిసార్లు మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఫోన్ చేసేటప్పుడు మేము ఏదో రకంగా మేము ప్రొలాంగ్ చేస్తుంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు అలిగేషన్ ఏముందండి, అలిగేషన్ ఎవరైనా చేయొచ్చు. నాకు 100 కోట్లు నాకు ఆయన బాకీ అంటే అది అలిగేషనే కదా, అది దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. 100 కోట్లు ఎలాగ బై హ్యాండ్ చేతితో డబ్బు ఇచ్చాడు కదండి, దెర్ ఆర్ సమ్ రికార్డ్స్ ఎవిడెన్స్ ఉండాలి కదా. సో ఏమిచ్చినా ఎవిడెన్స్ ఉంటే తీసుకోమనండి, కాదని లేదు కదా. అయితే నాకు మాత్రం ఏం తెలియదు, నాకు ఇందులో అసలు జీరో రోల్. తర్వాత నేను వాళ్ళ మొక్కలు కూడా నేను చూడలేదు, ఐ హావ్ నాట్ సీన్ దెమ్. ఐ కేమ్ టు నో లేటర్ స్టేజ్లో వాళ్ళ మదర్ మళ్ళీ నాకు రికమెండ్ చేశారు. అశూర్ రెడ్డి మదర్, షీఈ్ రికమెండెడ్ మీ. చాలా మంచోడు అబ్బాయి, వాట్ యు నో, ఐ ఎన్క్వైర్డ్ అబౌట్ హిమ్, ఇది జరిగింది, అబ్బాయి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, అబ్బాయి ఆల్రెడీ డైవర్స్డ్, తెలుసుండి ఇదే నువ్వు చేసింది, డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అని. నేను అక్కడే కట్ షాట్ అయిపోయింది. 2023 ఎంత అనుకుంటా నాకు గుర్తులేదు, నేను కట్ షాట్ చేసేసాను, ఇయర్ గుర్తులేదు. అయితే తర్వాత వాడు మా వైఫ్తో రెగ్యులర్ ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్లో ఉన్నట్టు నాకు తెలిసిందండి. సరే ఏదో ఫ్రెండ్స్గా ఉన్నారేమో అనుకున్నాను తప్ప దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది నాకు నిజంగా తెలియదు. అది ఐ డోంట్ నో. అది ఏంటంటే అది చట్టం ఉంది కదండి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ప్రూవ్ చేయమనండి. దివ్యారెడ్డి ఈజ్ అ వర్కింగ్ లేడీ అండి, షీఈ్ వర్కింగ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ యుఎస్. తను 50 లక్షలు తీసుకుందంటే నేను నమ్మలేను, ఎందుకంటే తనకు ఉన్న ప్రాపర్టీస్ తనకు ఉన్నాయి, తను వెల్ సెటిల్డ్, షీఈ్ అ వర్కింగ్ లేడీ. అంచేత అది అంత ఫాల్స్. ఇప్పుడు ఆరోపణ ఏదైనా చేయొచ్చండి, హనీ ట్రాప్ చేయొచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, లేకపోతే రాబరీ చేయించారన్నా, దట్స్ అన్ అలిగేషన్, అంతే కదా. అలిగేషన్ ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఏదో సోర్స్ ఆఫ్ కంప్లైంట్ తీసుకోవాలంటే ఏదో చెప్పాలి కదా. ఇవన్నీ టైం టేక్స్, కాలమే చెప్తారు సమాధానం వీళ్ళకి. చూశారు కదా, మొన్న మంగ్లీ, ఇప్పుడు అశూర్ రెడ్డి సోషల్ మీడియాలో వీరికున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు, అందిన కాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇలాంటి మోసాలు మరెన్నో జరుగుతాయి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.